హలో మైక్ టెస్టింగ్. భారతీయ జనతా పార్టీ మహిళా రిజర్వేషన్ ముసుగులో డీలిమిటేషన్ బిల్లును పార్లమెంట్లో పాస్ చేయించాలని చెప్పేసి ఏదైతే కుట్రకు తెరలేపిందో దానిపైన ఈరోజు ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ, మొదటగా మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు గారిని మీడియాను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీడియా మిత్రులందరికీ ఈరోజు అత్యవసర దేశం మొత్తంలో మొన్న జరిగినటువంటి పార్లమెంట్లో అత్యధిక 3 రోజుల సమావేశం కేవలం మహిళలకు న్యాయం చేస్తున్నాం, మహిళా బిల్లు పెడతామని ఒక పక్క వెస్ట్ బెంగాల్లో, ఇంకో పక్క తమిళనాడులో ఎన్నికలు జరిగే సమయంలో ఆదరబాదిరిగా ఎవరిని ఏ అపోజిషన్ నాయకులను అడగకుండా పార్టీలకు ఏదన్నా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒక ఆనవాయితీ, మేము ఒక్కొక్క బిల్లు తెస్తున్నాం, దీనికి ఫలితాలు మీ సహకారం అడుగుతాం. సహకారం కూడా అడగలే, ఆయనకే క్రెడిట్ రావాలని. దీనికి కారణం ఏంటంటే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ పాదయాత్ర 4500 కిలోమీటర్లు నడిచిన తర్వాత రైతులను కలిశాడు, అదేవిధంగా నిరుద్యోగులను కలిశాడు. అట్టడు ఉన్నటువంటి సమాజంలో బడుగు బలైన వర్గాల ప్రాబ్లం తెలుసుకున్న తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, నేను ఇప్పటి వరకు నాకు ఒకటే ఆలోచన ఉండే, ఎస్సీ ఎస్టీలకే అన్యాయం జరుగుతుంది అని అనుకున్నా. కానీ ఇవాళ నాకు ఈ భారత్ జోడో యాత్రలో ప్రజలతో కలిసిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది, కేవలం ఎస్సీ ఎస్టీలకే కాదు, వారికంటే ఎక్కువ జనం ఉన్నటువంటి ఓబీసీలకు కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సెస్. అంతటితో ఆగలే, జితినా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి కూడా అన్నాడు. అది తెలుసుకున్న తర్వాత మన రాష్ట్రంలో అందరికీ తెలుసు, ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు జితినా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్న తర్వాత రాష్ట్రంలో ఒక ఊపు వచ్చింది. అదేవిధంగా 10 జిల్లాలు తిరిగి బీసీలకు సరి అయిన న్యాయం ఇన్ని రోజుల నుంచి ఏ నాయకుడు మాట్లాడలే. ప్రధానమంత్రి 3 సార్లు ఎన్నికయిండు, 3 సార్లు ప్రధానమంత్రి అయింది, కానీ ఆయన నోట బీసీ మాట వస్తలేదు. ఆయన తనకే తను బీసీ అంటాడు, కానీ బీసీల గురించి ఎన్నడూ ఆలోచన పట్టించుకోడు. దానికి కారణం ఏంటంటే, నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనియర్గా గతంలో 3 సార్లు కలిసా విత్ ఎంపీలతోటి, 42, 64, 85 మంది కలిసి, అయ్యా మా జనాభా ఎక్కున్నది, ఒక సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వండి, దానికి సెపరేట్ బడ్జెట్ ఇవ్వండి, దాంతోపాటు ఏదో 1931లో అయింది కులగన జరిగింది, ఆ తర్వాత జరగలేదు కాబట్టి కులగన కూడా జరపాలన్నాం. అప్పుడు ఏమన్నాడు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, ఏమన్నాడంటే నేను 2008లో కులగన జరుపుతా అన్నాడు. ఆయన హోమ్ మినిస్టర్, ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్ అయ్యాడు. కానీ ఈ తొందరపాటు ఎందుకని నేను కనిపెడితే, ఆయన ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆలోచన, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏదైతే ఐఏఎస్లు ఐపీఎస్లు ఉంటారో అందరూ కూడా అమిత్ షా చేతిలో ఉంటారు, హోమ్ మినిస్టర్ చేతిలో. ఆయన హైదరాబాద్ తీసి యావత్ భారతదేశంలో కులగన అన్నాడు. ఆ కులగనలో చూడండి ఎంత అన్యాయమో. వెదర్ ది హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ బిలాంగ్స్ టు షెడ్యూల్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్ ట్రైబ్ అంటే ఓబీసీ మాట లేదు, వేరేలో మాట లేదు. అంటే మేము మనుషులం కదా, ఓట్లు వేసే మిషన్లో మారబోయి మేము కూడా ఫస్ట్ ఓటు వేసేది మేమే. అక్క కులాల వాడు ఎప్పుడొస్తాడు, ఒకసారి ఎండ అంటాడు, ఓసారి 4 అంటాడు,
ఎండ ఎక్కువ ఉన్నదని పోడు. కానీ అదే పేదవాడు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఎప్పుడు మార్నింగ్ 6:30కే పోయి లైన్లో నిలబడతారు. మా ఓటు వేరేడు వేసుకుంటాడని వాళ్ళకు ఓట్ల మీద కూడా అగ్ర కులాలకు పెద్ద ఆలోచన ఉండదు. ఓడొస్తే మాకేం చేసేదని. కానీ పేద ప్రజలు వేస్తారు కనుక మేము దాని గురించి కూడా నువ్వు జనగణ చేస్తున్నప్పుడు కులగణ ఎందుకు చేస్తలేవు? కేవలం ఏది మా ఎస్సీ ఎస్టీలే ఉన్నారా? వాళ్ళకు రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడో రాసిండు అంటరాని తన మీద. వారితో పాటు మా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ సందేశం తీసుకొని 10 జిల్లాలు తిరిగిన తర్వాత కామారెడ్డిలో 42% నేను రిజర్వేషన్ ఇస్తా అన్నాడు. దానికి ఏది ఆర్డినెన్స్ తీశాడు. ఆ తర్వాత దానికంటే ముందు క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాడు. 150 కోట్లు శాంక్షన్ చేశారు. అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ అయిందండి. ఆ తర్వాత ఆ ఆర్డినెన్స్ పంపిస్తే గవర్నర్ గారు కోల్డ్ స్టోరేజ్ వేశారు. ఇక లాభం లేదురా బాబు, ఈ విధంగా జరుగుతున్నదని ఆలోచన చేసి అట్లీస్ట్ కిషన్ రెడ్డి గారిని అడిగాడు రేవంత్ రెడ్డి గారు, అయ్యా నువ్వు ప్రధానమంత్రి టైం తీసుకో, నేను తప్పనిసరిగా మేము వచ్చి కలుస్తాము, మేము రాష్ట్రంలో 42% ఇచ్చినామని చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఆయన అవకాశం ఇవ్వలే. ఆ తర్వాత మేము ఇస్తాడని మేము ఢిల్లీ దానికి పోయినాం. మేమే కాదు, బీసీ నాయకులందరం పోయినాం. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వచ్చి ధర్నాలో కూర్చున్నాడు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలవాలని చూస్తే ఆమె ఇయ్యలేదు. విధి లేని పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎన్నికలు పెడితే ఎంతమంది గెలిచిర్రు అనుకుంటాం? మా బీసీలు 52% సర్పంచులు అయ్యారు. దానికంటే ఎక్కువ మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు కూడా అయ్యారు. అంటే ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఆయనకు ఆలోచన వచ్చిందరే, ఇక రాహుల్ గాంధీ బీసీల ఉద్యమం తీసుకుంటున్నాడు, బీసీలందరూ ఆయన ఎన్నుకుంటారని ఆధారబాధారగా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్, 151 రాజ్యాంగ సవరణ బిల్లును 2/3 మెజార్టీతో వీగిపోయింది. ఆయన ఇంతకుముందు ఏం పెట్టిండండి? 370 ఆర్టికల్ను తీసేసిండు. అదేవిధంగా 3 తలాక్ తీసేసిండు. అదేవిధంగా ఒక అమెండ్మెంట్ బిల్ కూడా తీసుకొచ్చిండు. ఆనాడు పాస్ అయితేనేమో నీ గొప్పతనం. ఇవాళ ఏమంటున్నాడు? అపోజిషన్ మహిళలకు అన్యాయం చేసిరు. అదేవిధంగా అన్నిటికంటే నాకు విచిత్రమైందే, ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే అంటున్నాడు. ఎవరంటున్నారు? ఆంధ్ర ముఖ్యమంత్రి ఏదైతే ఎన్టీ రామారావు అల్లుడు, ఆ ఎన్టీ రామారావు ఏమన్నాడండి ఆ రోజులలో? టీడీపీ పార్టీ బీసీల పార్టీ అన్నాడు. అంటే మా బీసీల దాంట్లో వద్దురా బాబు, కేవలం అగ్రకులాల్లో ఓట్లేస్తారా? సాకల్వాడు, మంగళవాడు, ఒడ్డెరోడు వేయొద్దా? అంటే వారికి అవకాశం రాదా? చదువు వీకే డబ్బులు ఉన్న వాళ్ళకి అవకాశం వస్తుందని మా ప్రియాంక గాంధీ చాలా గట్టిగా పార్లమెంట్లో వాదించింది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా వాదించారు. మీ ఈ ఏదైతే పాలసీ ఏంటంటే 3 సార్లు గెలిచాడు, 4వసారి గెలవాలంటే అవకతవకలు చేసి ఈ బిల్లు పాస్ చేయాలి. ముడి దేనికి? 2029 ఎన్నికల్లో మళ్ళీ ఆయననే గెలవాలి. అందుగురించి బిల్లు పెడితే దీనికి ఏది 33%లో కూడా తప్పనిసరిగా ఏదైతే బిల్లు పెట్టిండ్రో అందులో తప్పనిసరిగా మా బీసీలకు, ఎస్సీలకు రిజర్వేషన్ కావాలని పోరాడినటువంటి పార్టీ ఏదంటే ఇండియా అలయన్స్. దానికి అది అఖిలేష్ కావచ్చు, అదే శరద్ పవార్ కావచ్చు, అందరూ కూడా మద్దతు ఇచ్చిండండి. దాంతో ఆయన వీగిపోయిన తర్వాత ఇది బ్లాక్ డే అంటున్నాడు. అరే మీరు అగ్రకులాలలో పాస్ చేసుకుంటేనేమో బ్లాక్ డేనా? మేము బడుగు బలైన వర్గాలకు అడుగుతుంటే మాది బ్లాక్. అరే మీది బ్లాక్ డేనా బాబు? ప్రజలను అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. నా ఉద్దేశంలో ఇంటింటికి తిరుగుతాడట మా చంద్రబాబు నాయుడు. మర్చిపోయినావురా బాబు? ఎన్టీ రామారావు ఉన్నప్పుడు మీ బీసీ పార్టీ అన్నారు. మా బీసీ లెక్కేడున్నదని నేను అడుగుతున్నా. యాజ్ ఎ సీనియర్ నాయకుడిగా నేను అడుగుతున్నా. నిన్నటి వరకు మీరేమన్నారు? టీడీపీ మా బీసీల పార్టీ అన్నారు. బీసీలు ఉన్నారా బాయ్? అట్లా మేము బీసీ లెక్క తెలుసుకున్నాం. అదే ప్రియాంక గాంధీ అన్నది ఇస్మే బి బరాబర్ ఆరక్షణ అయినా. అంటే ఇందులో కూడా మహిళలకు, పేదవాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని రాహుల్ గాంధీ అదే మాట్లాడిండు. అదేవిధంగా ఎవరు? ప్రియాంక గాంధీ మాట్లాడు. అందరూ అదే మాట్లాడారు.
అది ఏమనుకున్నాడంటే ఇంతకుముందు 370 కానీ 3 తలాక్ కానీ ఏది ఒక అమెండ్మెంట్ బిల్ అన్నీ అయిపోయినా దీన్ని కూడా చేసుకొని నాలుగోసారి ప్రధానమంత్రి కావాలని ఆలోచన చేశాడు. కానీ ఇది నిజంగా ఈ దేశంలో న్యాయం జరిగిందంటే ఇప్పుడే జరిగింది. ప్రజలలో మేలుకొల్పు వచ్చింది. అంటే పేదవారికి లేదా అంటే మీరు లెక్క కులగానే చేస్తారు. మా బీసీల లెక్క ఎందుకు చేయలే నేను అడుగుతున్నా. నేను అడిగిన పోయి మేడం ఈడ పెట్టి ఈ కాలం పెట్టొచ్చు కదా. ఎస్సీ ఎస్టీతో వాడు ఓబీసీ అంటే అయిపోతుండే కదా. ఓబీసీలలో ముస్లిం కూడా వస్తారు, దూదేకులలో వస్తారు, వేరే వాళ్ళు కూడా వస్తారు. కనుక వాళ్ళు ఎంతసేపటికి ఈ దేశాన్ని హిందూ దేశం చేయాలని వారు ఎన్ని చెప్పినా వాళ్ళ వెనకాల ఎవరున్నారు తెలుసా? ఆర్ఎస్ఎస్ ఉన్నది. నరేంద్ర మోడీ కేవలం ప్రధానమంత్రి, రిమోట్ కంట్రోల్ ఎవరు? మోహన్ భగత్. అందుగురించి ఈ నాటకం ఆడిండ్రు. ఈ నాటకానికి విజయం మేము తప్పనిసరిగా అన్ని రాష్ట్రాలలో తిరుగుతాం, రాష్ట్రాలలో అన్ని జిల్లాలు తిరుగుతాం. ప్రజలకు చెప్పజేద్దాం, మేము అమ్మా మేము మీకు వ్యతిరేకం కాదక్క తల్లి, పేదవాళ్ళకు కూడా రావాలి కదా. కేవలం హైటెక్ వాళ్ళకే కోటీశ్వర్లకే ఓట్లు హక్కుంటే మరి మా హక్కు, మా ఓటు హక్కు మేము కూడా రాజ్యాధికారంలో మా పిల్లలు కూడా చదువుతున్నారు. ఏది మహాత్మా జ్యోతిరావు పూలే 18th సెంచరీలో చదువుకుంటేనే భవిష్యత్ అన్నాడు. సావిత్రి పూలేతో స్కూల్ పెట్టించాడు. ఇలా అందరు చదువు. అందుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయడు. బ్యారిస్టర్ అయితే ఆనాడు స్వాతంత్రం వచ్చినప్పుడు ఎవరు రాజ్యాంగం రాస్తారంటే ఆనాడు ఉన్నటువంటి మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా గారు ఏమన్నారు? కడుపు కాలినోడు పేదరికంలోకి వెళ్ళి వచ్చినోడే రాయగలుగుతాడు. పేదరికం బావుల దగ్గర రానియలే, గుళ్ళలోకి రానియలే మీరు. ఆ దానివల్లని వారు అంటచబిట్టి వాళ్ళు పర్మనెంట్ ఉంటుంది. వారితో పాటు మా లెక్క కూడా రావాలి కదా. మా దాంట్లో కూడా పేదోళ్ళు లేరా? తిండికి లేని వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఏది సాయంత్రంలో కూడా ఏం ఉంటుందో, తిండి ఉడుకుతుందో లేదో అన్నారు. వాళ్ళు కూడా ఇవాళ చదువుకున్నారు. ఇవాళ గొడ్లు కాసే పిల్లలను ఇంతకుముందు గొడ్లు కాయమంటే పిల్లలు ఏమంటే నేను గొడ్లు కాయ అమ్మా నేను స్కూల్కి పోతా అంటుండ్రు, నేను చదువుకుంటా అంటున్నారు. ఆమె కూడా గుడ్లు కాసో లేకుండా ఇళ్ళల్లో చౌకపాసం చేసి పిల్లలను చదివిపిస్తుంది. గతంలో ఇదే సోనియా గాంధీ, నేను రియల్లీ చెప్తున్నా, మా రాహుల్ గాంధీ గారు కూడా ఈ మాట చెప్పాలి. ఎప్పుడో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు కొట్టేసింది. ఐఐటి, ఐఐఎం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో దేర్ ఇస్ నో రిజర్వేషన్ అని కొట్టేసింది. అప్పుడు నేను ఆల్టర్నేట్ అడిగిన అర్జున్ సింగ్ సార్ ఏదో అన్యాయ टैलेंट किसी का बाप पार्टी ने किसी का देन नहीं है. गॉड हैज गिवन टू एवरीबडी नॉलेज. तो टैलेंट हर एक के पास है అని నేను సోనియా గాంధీకి చెప్పిన. ఏం చేయాలంటే మేము మా పిల్లలు చదువుతారు, తెలుగు, మలయాళం, ఒలియాళం, ఉర్దూ అన్నీ చదువుతారు. కానీ మా దగ్గర కూడా మాకు అవకాశాలు ఇవ్వాలంటే అప్పుడు రాహుల్ గాంధీ ఏది డాక్టర్ మన్మోహన్ సింగ్ బిల్లు పెడితే బిల్లు పాస్ అయిందా లేదా? ఏ పార్లమెంటులో ఏ అసెంబ్లీలో మా సంఖ్య ఎక్కున్నదిరా బాబు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలు ఉన్నారు, మా లెక్క లేదన్నారు. బిల్లు పాస్ అయిందా లేదా? ఇవాళ నువ్వు అడాబడుగా చేసి 131 రాజ్యాంగ సవరణ బిల్లును తెచ్చి 2/3 మెజార్టీ ఎట్లా వస్తుందిరా బాబు? నీ జాగీరా. ఇవాళ దానికి అసలు నాకు విచిత్రం ఏమంటుందంటే ఆయన ఏది నిడదవోల దగ్గర ర్యాలీ తీసిండంట. చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయినరు. మీరేమన్నారు? మా రామారావు వచ్చిన తర్వాతకే బీసీలను గుర్తించి ఇవాళ బీసీలే లేరు. ఇంట్లో బీసీలకు కావాలని అడిగింది అదే ప్రియాంక, అదే రాహుల్ గాంధీ, పార్లమెంట్ మెంబర్లు అందరూ అడిగిన. మేము అదే అడుగుతున్నాం, మా సంఖ్య ఎందుకు తీసుకోరు? అదేవిధంగా రేపు మహిళా బిల్లులో కూడా మా వాటా అడిగినాం. కనుక వాటా ఇవ్వలేదు కాబట్టి దీనికి అందరు వ్యతిరేకం చేశారు. అది అయితేనేమో నా గెలుపంటావు. ఇప్పుడు అట్ట అన్యాయం చేసేసి ఇట్ ఇస్ బ్లాక్ డే అంటారు. బ్లాక్ డే కాదురా బాబు, మేము బడుగు బలహీన వర్గాలను అన్యాయం చేస్తున్నారు కాబట్టి మా పేదవాళ్లకు బ్లాక్ డేగా చేసిరు మీరు. కనుక ఎట్టి పరిస్థితుల్లో అన్ని జిల్లాలలో తిరుగుతాయి. ఓబీసీ ఎంపీస్ కన్వీనియర్గా రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా తిరుగుతా. నరేంద్ర మోడీ ఇక నీ ఆటలు చాలి. ఎన్ని అబద్ధాలే చెప్తాడు. ఎప్పుడు చెప్పినా 25 లక్షల మంది బిలో పావర్టీ వాళ్ళని పైకి తెచ్చిన, ఏడు తెచ్చిన లెక్క చెప్పు. అదే ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసి దున్నేవాడికి భూమి ఇచ్చింది. నువ్వు ఏం చేసినావు చెప్పు. నువ్వు చెప్పుకునేదానికి మాకే సిగ్గాయిస్తుంది. ఒక బీసీగా ఉండి నువ్వు బీసీలకే అన్యాయం చేస్తున్నావు. అదే అగ్ర కులాలలో పుట్టినటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పేదవాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నా లేదా?
కనుక దీని మీద తప్పనిసరిగా ప్రతి జిల్లాలలో మీటింగ్లు పెట్టాలి, ప్రజలకు చెప్పాలి. ఇలాంట ఇంటింటికి తిరిగి చెప్తా ఏమన్యాయం చేసినాం రా బాబు, మా వాట అడిగినాం, ప్రతి ఒక్కరు అడిగి అక్కిచ్చిండు. ప్రభుత్వం ఉన్నవాడు ప్రభుత్వం లేని వారికి కూడా ఈక్వల్ రైట్ ఇచ్చిండు బాబాసాహెబ్ అంబేద్కర్. మా హక్కు గురించి అన్యాయం జరిగితే మేము అడగొద్దా? అదే అడిగినాం. ఇవాళ బిల్లు వ్యతిరేకమైంది, ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకో. మేము మహిళలకు వ్యతిరేకం కాదు, అందులో కూడా తప్పనిసరిగా బడుగు బలైన వర్గాలకు ఉండాలి. అదేవిధంగా ఏదైతే సర్వే చేస్తున్నారో కులంగానే చేస్తున్నారో అట్లా బీసీల సర్వే కూడా కావాలి. అది కానంతసేపు నువ్వు ఎన్ని ప్రయత్నం చేసినా అని అడుగుతున్నాడు. ఏది ఇల్లు ఎవరిది? ఇల్లుతోటి ఏం సంబంధం రా? ఇక కొన్ని ఎట్లున్నాయంటే నీ ఇంట్లో ఏది టెలిఫోన్ ఉందా, లేకపోతే నీ ఇంట్లో బాత్రూమ్ మంచుకుందా, నీ ఏది ఇక్కడ బాత్రూమా ఇంటర్నేషనల్ ఏందిరా ఇవన్నీ అడిగేది? వాడు ఏంది, వాడు బతికేందో అడుగు, వాళ్ళు ఏం చేస్తున్నారో అడుగు. అందులో ఒక సెక్షన్ ఉన్నది చూడండి, ఎంత అన్యాయము. ఇగో మెయిన్ సీరియల్ కన్జ్యూమ్డ్ ఇన్ ది హౌస్ హోల్డ్. మీ ఇంట్లో ఎంతమంది తాగేటోళ్ళు అని అడుగుతాడు రా భయ్, ఏమన్యాయం రా భయ్, ఇది ఎక్కడ పనిచేది? నువ్వు ఏ సెల్ ఫోన్ పూస్తావు? టాపా నీ ఇంట్లో ఎన్ని ఉన్నాయి, ఎన్ని టీవీలు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, ఏంది ఇది? నాకు అర్థం కాదు. అరే వాడు పేదవాడా కాదా, ఏం పని చేస్తాడు అడుగు, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అడుగు. అన్ని తప్పులే. ఆఖరికి నీ రూఫ్ ఏంది, కంకరేసినవా, దాంట్లో అదేది మట్టి కలిపినవా, ఉసుకేసినవా, ఇదేంటండి నాకు అర్థం కాదు. ఇది కావాలని ఆఖరికి లెక్కేం చెప్తారంటే బీసీలు తక్కున్నారు, అగ్ర కులాల వాళ్ళు ఇప్పుడే తెలిసిపోతుంది కుల సంఘాలు. గతంలో కేసీఆర్ చేసినప్పుడు 300 కాపులు 8% ఉండేది, ఇప్పుడు 4% తెచ్చాడు. అట్లనే గౌడ్లను తక్కువ చేసిండు, అందరిని తక్కువ చేశాడు. నిన్నటిదానికి ఆయనే చెప్పిండు, వెల్మల్ ఎంత 0.5 0.3 ఉంటే వాళ్ళని కూడా పెంచేసిండు. అగ్ర కులాల వాళ్ళు పెరుగుతారట. మేము పిల్లలను పుట్టియా మారాబాయి మీరే పుట్టిస్తారా? మా ఊళ్ళు పేదరికంలో మేము మా పెరగాలి కదా, అప్పుడు చేసినాం కదా. మరి ఇవాళ మా శక్తి తక్కువ ఎందుకు అయిందని నేను అడుగుతున్నా. ఇది చాలా తీరని అందరు గొడవ పెట్టే పని. కులాలలో చిచ్చు పెట్టాలని చూస్తున్నాడు, దేశాన్ని విడగొట్టాలని చూస్తున్నాడు. ఆఖరికి మహిళా బిల్లు వస్తే మహిళలకు మేము వ్యతిరేకం అంటారే. ఈ దేశానికి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఉండే, ఆ అమ్మకు ఛాన్స్ వచ్చింది ప్రధానమంత్రి కావాలని. అదే ఆమె కోడలికి వచ్చినా ఉండలేదు. ఆ కల్చర్ మాది. అగ్ర కులాలకు మేము వ్యతిరేకం కాదు, కానీ మా అగ్ర కులాలతో పాటు మా షేర్ కూడా కావాలి. చదువుకున్నారు మా పిల్లలు. మహాత్మా జ్యోతిరావు పూలే ఎన్నడూ గుర్తు రాలేదా ఆయనకు? ఏది 20 ఏళ్ల కింద ఆయన గుర్తొచ్చి 2 సంవత్సరాలు చేస్తాడట. कभी महात्मा ज्योतिराव फूले की बात करा भाई ने, अब कर रहा। क्या बोले तो महात्मा ज्योतिराव फूले पढ़े तो आगे बढ़े, बोला वो क्रेडिट भी उन्हें लेना चाह रहा है. ఎందుకంటే రాహుల్ గాంధీ హుషారైపోయిండు, బడుగు బలైన గురించి కొట్లాడుతున్నాడు, ప్రియాంక కొట్లాడుతుందని ఆ ఓట్లలో మార్పు గురించి మూడోసారి రావాలని లెక్క చెప్పు. ఆఖరి మహాత్మా గాంధీ పేరు కూడా తీసేస్తావు నువ్వు. కేవలం ఏమి లేదు, నిన్న జరిగినట్టు హిస్టారికల్. I want to congratulate all the political parties who are supported. ఏదైతే ఇండియా అలయన్స్లో ఉన్నటువంటి అన్ని పార్టీలకు నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఇది కొనసాగాలే తప్పనిసరిగా. మళ్ళీ బడుగు బలైన వర్గాలందరూ కూడా న్యాయంగా ఇవాళ నేను చేసింది తప్పని ఎక్కడ ఎవరు చెప్తలేడు, వీళ్ళే చెప్తున్నారు. ఏది ఎన్డీఏ కూటమి వాళ్ళే చెప్తున్నారు. అందరికీ తెలిసిపోయింది. నువ్వు ఒక మాట వీళ్ళు ఏమడిగినారు, आरक्षण उसमें भी देना అన్నది ఎవరు? ప్రియాంక గాంధీ. నువ్వు ఇండియా ఎందుకు ఇవ్వాలా? మేము మా పిల్లలు రాజకీయాల్లో రావద్దా? అదే రాజీవ్ గాంధీ గారు ఆ రోజుల్లో 72, 73 అమెండ్మెంట్ తెచ్చి 5 సంవత్సరాలకు ఎన్నికలు కావాలన్నాడు. ఎందుకంటే ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ప్రతి తల్లి మా అమ్మ ఉన్నది, మా అమ్మ ఉన్నది, నాకు ఎవరు లేదు. ఆమె చనిపోతే 3 రోజులు ఎవరు పొయ్యి పుట్టియలే. అందుగురించి రాజీవ్ గాంధీకి ఆలోచన వచ్చింది, పంచాయతీరాజ్ బిల్లు పెట్టిండు, మహిళలకు అవకాశం ఇచ్చిండు. అందువల్లనే జిల్లా పరిషత్ చైర్మన్లు అయినరు, మండల అధ్యక్షులు అయినరు. రేపు జరగబోయే ఈ బిల్లులో బడుగు బలైన వర్గాలకు కూడా సరి అయిన అవకాశం ఇస్తే వాళ్ళు కూడా శాసనసభ్యులు అవుతారు, పార్లమెంట్లో కూర్చుంటారు. కేవలం 840 సీట్లు పెరుగుతున్నాయి అంటే ఇక్కడ దక్షిణ భారతానికి దెబ్బ కొట్టాలి, అక్కడ ఆయన పెరగాలి. ఏమనంటే ఏడ తప్పు జరిగిందో అరే
నువ్వు గోవాలో 12 లక్షల మంది ఉన్నారు, ఏది దాంట్లో ఓట్లు వేసేది అంటే 2 ఎంపీలు ఉంటారండి. ఈడ మల్కాజ్గిరిలో ఎంత ఉన్నారా? 35 లక్షలు లేరు. మరి ఈడ ఎన్ని కావాలి? ఇంత సంఖ్యలు ఉంటే మరి మాది పెరగాలి కదా. ఇది మాది పెరగదట, ఆయనది పెరుగుతుందట. అంటే ఇది కేవలం డీలిమిటేషన్ పేరు మీద ప్రజలకు మోసం చేసి మహిళా బిల్లును ముందు పెట్టి కొట్టేయాలని చూసిరు. అది ప్రజలు గ్రహించారు. ఆ గ్రహించే అన్ని పార్టీలు వ్యతిరేకం చేశాయి. ఇప్పటికన్నా ఈ తప్పుడు లెక్కలు చెప్పకుండా తప్పనిసరిగా అందరి ఏదైతే కులగన జరపాలి, బీసీలకు కులగన జరిగిన రోజే నిజమైన న్యాయం అవుతుంది. అప్పుడు మా సంఖ్య కూడా పెరుగుతుంది. మా వాళ్ళు కూడా రాజకీయాలు వస్తారు, ముఖ్యమంత్రులు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు. కనుక ఇది చీకటి రోజు కాదురా బాబు, మీకు చీకటే. మా బడుగు బలైన వర్గాలకు అన్యాయం జరుగుతుంటే అన్ని పార్టీలు మాకు మద్దతు ఇచ్చినాయి. అన్నిటికంటే విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడా, टीडीपी क्या बोले भाई, पहले बीसी का पार्टी बोले, उसमें कहीं कुछ चेंज आया भाई. 2 రోజులలో నువ్వు నరేంద్ర మోడీకి దగ్గర అయితే బీసీలను మర్చిపోయినావని అడుగుతున్నా. యాజ్ అ బీసీ లీడర్గా బీసీల పార్టీ అన్నవా లేదా? ఎన్టీ రామారావు వచ్చినాక బీసీ, అరే రాజీవ్ గాంధీ ఎప్పుడో పంచాయతీరాజ్ బిల్లు పెట్టినప్పుడే వచ్చింది. దాని తర్వాత ఎన్టీ రామారావు కూడా బీసీల గురించి మాట్లాడిండ్రు. నువ్వు మామ చెప్పిన మాటను కూడా పక్కదోన పెడుతున్న ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికన్నా ఏది జరిగినా మన రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి కులగానే జరిపించాడు. 42 ఇచ్చిండు. దానికి తప్పనిసరిగా ఉద్యోగాలలో అదే చదువులలో అన్నిట్లో కూడా వారికి సరైన అవకాశం ఇవ్వాలి. మా పిల్లలు కూడా పైకి వస్తున్నారు. డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, ఐపీఎస్ కావాలి, కలెక్టర్లు కావాలనేది మా ఉద్దేశం. ఏదైనా ఈ తప్పుడు ప్రచారం ఎవరైతే చేస్తున్నారో కార్యకర్త దానికి తప్పుడు ప్రచారానికి ఎదురు నిలబడి మీరు తప్పు చేస్తున్నారు, మా సంగతి ఏమిటి, మేము రావద్దా రాజకీయాలని ప్రతి కార్యకర్త అడగాలని కోరుతూ తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా దీని మీద జిల్లాలలో గ్రామాలలో పోయి ప్రజలకు చెప్పాలి. న్యాయమైన ఇది మనకు అన్యాయం జరుగుతుంటే అదే సోనియా గాంధీ, అదే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇండియా కూటమి నిలబడి బడుగు బలైన వర్గాలకు న్యాయం చేసిందనేదే నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నాంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ఫిరోజ్ ఖాన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇవాళ బీజేపీ పార్టీ కానీ నరేంద్ర మోదీ గారు అందరూ ఒక నెరేటివ్ సెట్ చేస్తున్నారు. నేషన్ వైడ్ యాజిటేషన్ చేద్దాం, ప్రతి ఒక్క గల్లీ బస్తీ, ప్రతి ఒక్క మహిళ దగ్గర పోయి కాంగ్రెస్ పార్టీ యాంటీ ఉమెన్ పార్టీ ఉన్నది, ఇది రిజర్వేషన్ కి వ్యతిరేకం, ఉమెన్ కి డిస్రెస్పెక్ట్ చేసే పార్టీ, ఉమెన్ కి డిగ్నిటీ ఇయ్యరు. స్పెషల్ సెషన్ మీరు పిలిపించినారు మోదీ గారు. ఫస్ట్ పాయింట్, ఉమెన్స్ బిల్ మీద మీకు చిత్తశుద్ధి ఉంటే 2023లోనే లోక్సభలో ఆ బిల్ పాస్ అయింది. దాని మీద మీరు బిల్ పెట్టేది, కానీ మీరు డీలిమిటేషన్, ఉమెన్ రిజర్వేషన్ బిల్, దానికి 131 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేద్దాం. దీని వెనుక ఇండియాలో 50% సీట్లు రేస్ చేద్దాం. లాస్ట్ టైమే ఓడిపోతా పోతా గెలిచినాడు. మ్యాజిక్ ఫిగర్ రాలేదు 24 లోక్సభలో.
చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ గారు సపోర్ట్ చేస్తారని వచ్చింది. ఆయన టార్గెట్ ఏమున్నది మోదీ గారిది? అప్ కి బార్ 400 అని చెప్పిపోయినాడు. ఆ 400 ఫిగర్ది ఇంపార్టెన్స్ ఏం? ఆ 400 వస్తే 2/3 మెజారిటీ ఎప్పుడు వాళ్ళ చేతిలో ఉంటుంది. దానిలో ఎప్పుడు కావాలి అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయవచ్చు, కాన్స్టిట్యూషన్కి చేంజ్ చేయవచ్చు, రిజర్వేషన్కి కట్ చేయవచ్చు. ఆ లెక్కలో 3 టైమ్స్ ఈయన ప్రధానమంత్రి అయినాడు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ గేమ్ ప్లాన్ ఏమంటే ఉమెన్ బిల్ పెడదాం, దాంతో డీలిమిటేషన్ లింక్ పెడదాం. ఒకవేళ పాస్ అయితే మనం జీవితం మొత్తం పవర్లో ఉంటాం. ఒకవేళ పాస్ కాకపోతే కాంగ్రెస్ అపోజిషన్ పార్టీస్కి యాంటీ ఉమెన్ అని పేరు పెడదాం. వీళ్ళు ఉమెన్స్ బిల్ ఉన్నది కాబట్టి లొంగిపోతారు, అమెండ్మెంట్ తీసుకువస్తాం అని అలా టోటల్ 543కి 800+ చేద్దాం. గేమ్ ప్లాన్ ఏం బీజేపీది? నార్త్లో సీట్లు ఎక్కువ అవుతాయి. రైట్ ఫ్రమ్ రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ 400 టచ్ చేసేస్తారు. జీవితం మొత్తం పవర్లో ఉంటాం. ఎప్పుడు బీజేపీ పార్టీ ఫెడరల్ సిస్టమ్ అగేన్స్ట్ ఉన్నది. ఎప్పుడు వాళ్ళ పాలసీ ఒకటే, డివైడ్ అండ్ రూల్ చేయాలి. నార్త్ డివైడ్, సౌత్ కి డివైడ్. హిందీ బెల్ట్ లో మాకు సీట్లు వచ్చేస్తాయి. హిందూలో హిందుత్వం ఎక్కడ ఎక్కువ ఉన్నది? ఆ ఈక్వేషన్ తో ఉమెన్స్ బిల్ మీద చిత్తశుద్ధి లేదు. కేసీ వేణుగోపాల్ గారు కేటగారికలీ పార్లమెంట్ లో అమిత్ షాకి చెప్పినారు, మీరు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కి 2 భాగాలు చేయండి. ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పినారు, ఇప్పుడు మీరు బిల్ పెట్టండి, మేము సపోర్ట్ ఇస్తాం. ఇలా 543లో 181 వాళ్ళకు ఇచ్చేద్దాం. అంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ మహిళలకు ఇచ్చేస్తాం. దాని తర్వాత కూడా వీళ్ళ డ్రామా, వీళ్ళ లంగా ఐడియా, దీనికి డిలిమిటేషన్కి లింక్. డిలిమిటేషన్ అవసరం, 100% అవసరం. అప్పుడు 1971లో 54 crores ఉన్నది జనాభా, ఇవాళ 140+ అయింది. ఎగ్జాంపుల్ మల్కాజ్గిరి 48 lakhs. ఒక ఎంపీ ప్రజలకి డెవలప్ చేయాలి అంటే కష్టం, అకౌంటబిలిటీ కష్టం, గవర్నెన్స్ కష్టం, అడ్మినిస్ట్రేషన్ కష్టం. కానీ ఆ డిలిమిటేషన్ ఒక కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. ఆ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్కి మీరు ఆల్ స్టేక్ హోల్డర్స్కి కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి, ఎంగేజ్మెంట్స్ చేయాలి. స్టేట్ కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ, సివిల్ సొసైటీస్ కానీ అందరికీ కూర్చోపెట్టాలి, వాళ్ళతో కన్సల్టేషన్ చేయాలి. దాని తర్వాత పార్లమెంటరీ జాయింట్ కమిటీ వేయాలి. అన్ని సజెషన్లు తీసుకున్న తర్వాత మీరు డీలిమిటేషన్ గురించి మాట్లాడితే అర్థమవుతుంది. కానీ మీ గేమ్ ప్లాన్ ఏమున్నది అంటే సింపుల్ లాజిక్. మీరు చెప్పిన మాటలు, మీరు చెప్పిన ప్రామిస్లు అమలు అయితలేవు. 4th టైం గెలవాలి అంటే నెక్స్ట్ ఇంపాసిబుల్ అవుతుంది.
దానిలో ఇది గేమ్ ఆడదాం, అపోజిషన్ కి బ్లేమ్ చేద్దాం. 50% మహిళ, 50% మేల్, 50% మైండ్లో కానీ హార్ట్లో కానీ ఆలోచనలో కానీ ఏం పెడతామంటే కాంగ్రెస్ పార్టీ అపోజిషన్, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అగేన్స్ట్ ఉమెన్. అరే నారీ శక్తికి బిలీవ్ చేస్తాం మేము. వాళ్ళకు తప్పకుండా ఆ ప్లేస్లో పెట్టాలి. ఆ ప్లేస్లో పెట్టకపోతే డెవలప్మెంట్ కాదు, మాకు తెలుసు. దానికోసం కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉన్నది అని వాళ్ళకు చెప్పినాం. ఇచ్చేయండి 181 సీట్స్. ఎందుకు బిల్ పాస్ చేయలేదు? ఇది నెక్స్ట్ ఎలక్షన్ మా అన్న చెప్పినలాగా హనుమంతన తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఆసాం వీళ్ళ టార్గెట్. ఇదే నరేటివ్ పెట్టుకొని వీళ్ళు ప్రతి ఒక్క జగ తిరుగుతారు. ప్రధానమంత్రి దగ్గర నుంచి చిన్న కార్యకర్త దాకా ఒకటే లొల్లి పంచాయత్. మేము యాంటీ ఉమెన్ ఉన్నామని. ఈ పార్టీకి యాంటీ రిఫార్మ్ పార్టీ. ఈ ప్లాన్లో మోదీ గారు మీరు సక్సెస్ గారు, ప్రజలకి అన్ని అర్థమవుతుంది. ఎవరైనా బీజేపీ పార్టీతో వింటుంటే నా సమాధానంకి ఆన్సర్ ఇవ్వండి. మీరు 543 సీట్స్లో 181 ఇచ్చేస్తామంటే, ఒకవేళ మీకు నారీ మీద రెస్పెక్ట్ ఉన్నది అంటే మీరు ఎందుకు ఇయ్యలేదు? ఆ డిలిమిటేషన్కి లింక్ ఎందుకు పెట్టినారు? ఆ 50% ఫార్ములా మీకు ఎట్లా వచ్చింది? సో ఇది బీజేపీ ఎప్పుడు ఫెడరల్ సిస్టమ్కి బ్రేక్ చేస్తుంది. ఇలా ఈ బిల్ డిఫీట్ అయింది. ఇది డెమోక్రసీకి, ఫెడరలిజంకి, కాంగ్రెస్ అండ్ ఆపోజిషన్ పార్టీకి ఒక పెద్ద విక్టరీ. కాంగ్రెస్ పార్టీ అంట క్లాప్లు కొట్టింది అంట. ఉమెన్ బిల్ పోయిన తర్వాత క్లాప్లు కొట్టినారంట. అరే ఉమెన్ బిల్ పోవడానికి క్లాప్లు కొట్టలేదు. నీ మ్యాజిక్, నీ లంగ మాటలు, నీ దొంగ ప్లానింగ్ అంతా ఫెయిల్ అయింది అని క్లాప్లు కొట్టినాం. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు కార్వాన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉస్మాన్ అల్ హాజ్రీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. खैरताबाद डिस्ट्रिक्ट कांग्रेस कमेटी की ज़ेर एहतमाम ख़वातीन रिजर्वेशन बिल के सिलसिले में जिस तरह से बीजेपी वावेला मचा रही है कि कांग्रेस पार्टी ख़वातीन के ख़िलाफ़ है, ख़वातीन रिजर्वेशन के ख़िलाफ़ है, ये एक झूठा प्रोपेगेंडा है। आप सबको मालूम है कि 2010 में जब यूपीए गवर्नमेंट थी उस वक्त कांग्रेस पार्टी ने राज्यसभा में ख़वातीन रिजर्वेशन बिल को पास किया। पार्लियामेंट में अददी ताकत ना होने की वजह से वो बिल लैप्स हो गया। उसके बाद 2023 में भी जब ख़वातीन के सिलसिले में नारी शक्ति जो बिल पास किया गया पार्लियामेंट में, उसकी भी कांग्रेस पार्टी ने भरपूर हिमायत की। और अभी जिस तरह से कि डिलिमिटेशन के बिल को लिंक करते हुए ये धोखा देने की कोशिश की गई कि नारी, ये जो हमारा बिल अभी ख़वातीन के लिए पेश किया गया लिंक लगाकर, तो वो सरासर अवाम को धोखा देने के लिए बीजेपी की जानिब से ये चाल चली गई, जिसको कांग्रेस पार्टी और कांग्रेस के साथियों ने इसकी भरपूर मुखालिफत की। क्योंकि मसला ये है कि अगर आज भी ख़वातीन के लिए बिल अगर पेश किया जाए, साथ में कांग्रेस पार्टी का जो मौक़िफ़ है ओबीसी ख़वातीन को भी उसमें शामिल किया जाए, अगर
इस बिल को कल भी अगर पेश किया जाए या आज भी अगर पार्लियामेंट में बिल को पेश किया जाए तो कांग्रेस और तमाम जो सेक्युलर पार्टी से इस बिल की खुली यानी समर्थन करेंगे, इस बिल का साथ देंगे। और ये सिर्फ और सिर्फ जो चाल चली जा रही है बीजेपी की जानिब से डीलिमिटेशन के नाम पर नॉर्थ इंडिया के रियासतों में पार्लियामेंट की नशिस्तों को बढ़ाकर साउथ इंडिया के साथ जो नाइंसाफी की जा रही है, इसके खिलाफ ये कांग्रेस पार्टी और तमाम वो पार्टीज जो इंडिया से मोहब्बत करते हैं, अवाम से मोहब्बत करते हैं, गरीबों से मोहब्बत करते हैं, इन लोगों ने इस बिल की मुखालिफत की और उस बिल को नाकाम किया और इन्होंने साथ में इसको ज्वाइन किया था। इसीलिए बोल रहे हैं कि कांग्रेस पार्टी इस बिल की मुखालिफत की खवातीन के खिलाफ है। ये सरासर झूठा प्रोपेगेंडा है बीजेपी का। ये मोदी जी की चाल है, सबको मालूम है। हर टाइम मोदी कोई ना कोई चेहरे के साथ सामने आते हैं और लोगों को पोलराइज करने की कोशिश करते हैं। इसके खिलाफ कांग्रेस पार्टी आज भी डटी हुई है। बीजेपी के तमाम अज़ाइम को जो अवाम के खिलाफ, जो इंडिया के खिलाफ है, उसके खिलाफ ठहरे हुए रहेंगे हम। और खवातीन के ताल्लुक से जब भी जो भी रिजर्वेशन बिल आएगा, साथ में ओबीसी कोटे को साथ में रखते हुए अगर बिल को पेश किया जाए, हम भरपूर उसकी साथ देंगे और बिल पास करने में मदद करेंगे। बहुत बहुत शुक्रिया। మరి పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ముసుగులో డీలిమిటేషన్ బిల్లును పాస్ చేయించాలని కుట్రకు తెరలేపిన భారతీయ జనతా పార్టీ వ్యూహాన్ని తిప్పికొట్టి మరి ఆ బిల్లు పాస్ కాకుండా దేశంలో ఉన్నటువంటి అన్ని ఆపోజిషన్ పార్టీలను ఒక తాటిపైకి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతూ విషయంలోకి వెళ్ళే ముందు నేను మీ దృష్టికి కొన్ని అంశాలు తీసుకురావాలనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ మహిళలకు వ్యతిరేకము కాబట్టే మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసింది అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఈరోజు చిత్రీకరించడానికి ప్రయత్నిస్తుంది. కానీ మీరందరూ కూడా కొన్ని అంశాలు గమనించాలి. ఈ దేశం కోసం, ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, అటువంటి కాంగ్రెస్ పార్టీకి 5 సార్లు జాతీయ అధ్యక్ష పదవి మహిళలకు ఇచ్చిన సంగతి మీ దృష్టికి తీసుకొస్తాను. అదేవిధంగా ఈ దేశంలో 7 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా మహిళలకు అవకాశం ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అదేవిధంగా 15 మందికి పైగా కేంద్ర మంత్రులుగా మహిళలకు అవకాశం ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరోవైపు మీకు భారతీయ జనతా పార్టీ ఉంది. భారతీయ జనతా పార్టీ ఎంత మహోన్నతమైనటువంటి పార్టీ అంటే ఎక్కువ దూరం కూడా పోనవసరం లేదు. కొద్ది సంవత్సరాల క్రితం ఈ దేశానికి వన్నె తెచ్చినటువంటి, కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి క్రీడాకారుణులు, ఈ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించినటువంటి మహిళా క్రీడాకారుణుల పట్ల బ్రిజ్భూషణ్ సింగ్ అనే భారతీయ జనతా పార్టీ ఎంపీ ఏ విధంగా వారిని ఇబ్బంది పెట్టిండో దేశం మొత్తం చూసింది. అయినా కానీ భారతీయ జనతా పార్టీ ఆ బ్రిజ్భూషణ్ సింగ్ వైపే నిలిచింది తప్ప ఆ మహిళా క్రీడాకారుల బాధను పట్టించుకోలేదన్న విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మరొక అంశం, ప్రజ్వల్ రేవన్న కర్ణాటకలో ఎంతమంది మహిళలను మరి లైంగికంగా హింసించిండో యావత్ దేశం కూడా చూసింది. అటువంటి ప్రజ్వల్ రేవన్నతో వారికి ఎంపీ టికెట్ ఇచ్చి వాళ్ళ మిత్రపక్షంగా చేర్చుకొని ఇదే ప్రధాని నరేంద్ర మోదీ అతన్ని గెలిపించవలసిందిగా అనేక సభలు మరి పార్లమెంట్ ఎలక్షన్లలో మరి తీసుకొచ్చింది కూడా మీ అందరికీ కూడా తెలుసు. హత్రాస్ రేప్ సంఘటనలు మీకు గుర్తే ఉన్నాయి.
కుల్దీప్ సెంగార్ అనే బీజేపీ ఎమ్మెల్యే ఏ విధంగా మహిళలను బలాత్కారం చేసిండో ఇవన్నీ జ్ఞాపకాలు కూడా మీకు ఇంకా తాజాగానే ఉన్నాయి. ఇవన్నీ చేసి ఈరోజు సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీని మహిళా వ్యతిరేక పార్టీ అని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారంటే భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం ఎంత దుర్మార్గంగా ఉందో మనమందరం ఆలోచించవలసిన విషయం ఉంది. కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలని 2010వ సంవత్సరంలోనే ప్రయత్నం చేసింది. కానీ అప్పటి భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీలతో కలిసి కుట్ర పన్ని ఆ బిల్లు పాస్ కాకుండా చేసిర్రు. నేను నరేంద్ర మోదీ గారికి భారతీయ జనతా పార్టీకి సూటిగా ఒక ప్రశ్నను సంధిస్తున్నా. 2023 19 సెప్టెంబర్ నాడు మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్ పార్టీలు అన్నీ కూడా కలిపి సంపూర్ణంగా మద్దతు తెలిపి ఇదే లోక్సభలో సోనియా గాంధీ గారు మాట్లాడుతూ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా మహిళా రిజర్వేషన్కి మేము మద్దతు ఇస్తూ ఉన్నాము, వెంటనే ఈ బిల్లును పాస్ చేద్దామని చెప్పేసి పాస్ చేయించిండ్రు. మళ్ళీ సెప్టెంబర్ 19 2023లో పాస్ అయిన మహిళా రిజర్వేషన్ బిల్లును 2024 పార్లమెంట్ ఎలక్షన్లలో మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు అని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ ఆ రోజే చిత్తశుద్ధితో చెప్పింది మహిళలకు అవకాశాలు కల్పించాలి, ఖచ్చితంగా మేము మహిళల పట్ల చిత్తశుద్ధితో ఉన్నాము కాబట్టి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాము, మీరు 2024లోనే మరి రిజర్వేషన్ అమలు చేయండి అని చెప్పేసి ఆనాడే సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు స్పష్టం చేసిర్రు. అయినా కానీ నరేంద్ర మోదీ గారు అప్పుడు ఈ బిల్లును అమలు చేయలేదు, ఎందుకంటే వారికి మహిళల పట్ల చిత్తశుద్ధి లేదు. మరి ఈరోజు 2026లో మరొకసారి మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొస్తా అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది మీరు మహిళా రిజర్వేషన్ బిల్లుని తీసుకురండి, కాంగ్రెస్ పార్టీ మరియు ప్రతిపక్షాలన్నీ సంపూర్ణంగా మద్దతు తెలుపుతాయని. కానీ మీరందరూ గమనించాల్సిన అవసరం ఉంది, భారతీయ జనతా పార్టీ చేసిన కుట్ర ఏంది? కేవలం మహిళా రిజర్వేషన్ బిల్లుని తేవడం కాకుండా వారు దీన్ని డీలిమిటేషన్తో జటకట్టి ఆ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టినరు. వారికి తెలుసు డీలిమిటేషన్ వారు కేవలం మీ యొక్క ఇంకో విషయం గుర్తు చేస్తా ఉన్నా, ఈరోజు నరేంద్ర మోదీ ఎప్స్టీన్ ఫైల్స్లో అతని పేరు రావడం కానీ అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ చేతిలో అతని జాతకం ఉండడం వల్ల అతను చేసినటువంటి చిట్టాలన్నీ బయట ప్రపంచంలో ఉన్నాయి కనుక మరొక్కసారి ప్రజలు అతన్ని నమ్మి ఓటేసే పరిస్థితి లేదు. 2029లో వారు మరొక్కసారి అధికారంలోకి వచ్చే ఆస్కారం లేదు కాబట్టి వారు అధికారంలోకి రావడానికి చాలా కుయుక్తులు పన్నారు. ఆ కుయుక్తులలో భాగంగానే వారికి నచ్చిన విధంగా వారికి అనుకూలంగా డీలిమిటేషన్ చేసుకొని వాళ్ళు దొంగదారిలో మరొకసారి అధికారంలోకి రావాలన్న ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా ఆ డీలిమిటేషన్ బిల్లును సపరేట్గా తీసుకొస్తే బిల్లు వీగిపోతుందని చెప్పి వారికి తెలుసు కాబట్టి దానికి మహిళా రిజర్వేషన్ బిల్లుని జతకట్టించి మహిళా రిజర్వేషన్ బిల్లు ముసుగులో డీలిమిటేషన్ బిల్లును అమలు చేయించాలి, పాస్ చేయించాలని చెప్పి కుట్రకు తెలియలేపినరు భారతీయ జనతా పార్టీ. మరి ఈ విషయాన్నే కాంగ్రెస్ పార్టీ గమనించి ఈ దేశంలో ఉన్న ప్రతిపక్షాలందరికీ కూడా మరి వివరించి దేశంలో ఉన్న ప్రజలకు కూడా తెలియజేసే విధంగా పార్లమెంట్లో చర్చించి ఈ బిల్లు మరి అమలు కాకుండా మరి ప్రయత్నం చేసి ఈరోజు సక్సెస్ఫుల్గా బిల్లును రద్దు చేయించారు. ఈరోజు మహిళలను కాపాడిన ఘనత మరొకసారి బీసీలను కాపాడిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. నువ్వు డీలిమిటేషన్ తీసుకొస్తా ఉన్నావు 2011 సెన్సస్, నువ్వు ఇప్పుడు 2026లో బీసీ సెన్సస్ చేయకుండా నువ్వు ఎందుకు డీలిమిటేషన్ తీసుకొస్తా ఉన్నావు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నీకు తెలుసు నువ్వు డీలిమిటేషన్ బీసీ సెన్సస్ చేసిన తర్వాత తీసుకొస్తే ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు అవకాశాలు ఇవ్వాల్సి వస్తుంది. దానికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకం కాబట్టి నువ్వు ఈ చర్యలకు పాల్పడతా ఉన్నావు. కానీ దీనికి కాంగ్రెస్ పార్టీ పూర్తి వ్యతిరేకం. ఖచ్చితంగా ఈ దేశ మహిళల తరఫున ఈ దేశ బడుగు బలహీన వర్గాల తరఫున కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. వారికి న్యాయం జరిగే వరకు కూడా రాహుల్ గాంధీ గారు ముందుని పోరాడతారని చెప్పేసి మరొకసారి గంటపదంగా తెలియజేస్తూ నువ్వు ఏదైతే కాంగ్రెస్ పార్టీని మహిళా వ్యతిరేకంగా చిత్రీకరించాలని ప్రయత్నిస్తున్నావో ఇది సాధ్యం కాదు. మహిళలకు ఈరోజు దేశవ్యాప్తంగా తెలుసు
కాంగ్రెస్ పార్టీ మహిళల కోసం ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా ముందుకు పోతుందనే విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మీ మోసపూరిత ఆలోచనలను మేము కూడా ప్రజల వద్దకు తీసుకుపోతాము. ఖచ్చితంగా మహిళా లోకాన్ని కూడా మీరు చేసే మోసాలను ఎత్తి చూపుతామని తెలియజేస్తూ ఈరోజు ఈ పాత్రికేయ మిత్రుల సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.